అందిన కాడికి పిండుకుంటున్నారు ఈ ప్రైవేటోళ్ళు, దొరికిన కాడికి దోసుగా తింటున్నారు ఈ ప్రైవేటోళ్ళు. మొత్తం మీద ఈ ప్రైవేటోళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అబ్బా ఈ వార్త మీరు చూడవలసిందే. ఎందుకంటే ఇది సీజన్ కదా ఇప్పుడు. ఇక చూడు. దేవుడా, ఇది ఎక్కడి రాశాంగం అయ్యా? లోకం మీద కోటరు తాగే సీసా కోటరు ధర నిర్ణయించారు, కానీ స్కూల్ ఫీజులు మాత్రం నిర్ణయించలేకపోతుర్రయ్యా. ఈ మేధావులు, ఈ సబ్బండ వర్గాలు ఏం చేస్తున్నట్టు మొద్దు నిద్రపోతుర్రా? నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్లో ఏ పాటి చర్యలు తీసుకుంటుర్రు వీళ్ళంతా? ప్రైవేట్ స్కూల్లో దోపిడీని అరికట్టాలి, పర్మిషన్ లేకుండా పుస్తకాలు అమ్ముతున్న వారి గుర్తింపును రద్దు చేయాలి అని ఎన్ని తీర్ల మొర పెట్టుకున్నా గిందనైనా కసిగంతలేరు. ఎవ్వరు ముందడుగు వేస్తలేరు. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలంటే ఎవరింటురు? సర్కారు మారిన విద్యా వ్యవస్థలో కనిపించని మార్పు. ఈ అందం సందం ఉందా? ఈ బతుకు సందం ఉందా? ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అధికంగా ఫీజులు ఫీజులు ఫీజులు. ఏ నోట ఇన్నా ఫీజులు, ఏ పంతులు నోట ఇన్నా ఫీజులు. ఈ రకంగా తయారయ్యిందయ్యా తెలంగాణలో విద్యా వ్యవస్థ. ఇప్పటికైనా మేధావులు మరి ఏ రకంగా ఎన్ని తీర్ల సురుకులు పెట్టినా ఈ ప్రభుత్వానికి జరనన్న సురుకు తలగాలి. ఇక గిసంటోళ్లకు న్యాయం చేయాలి. మొత్తం మీద విద్యా వ్యవస్థను ఈ రకంగా అధిక ఫీజుల నుంచి పేదలను కాపాడాలని మన తెలంగాణ టీవీ మరోసారి కోరుకుంటుందిలా.